భక్తులు ఒక్కసారి వారి ముఖకమల నుంచి వచ్చే బ్రహ్మ ప్రబోధాన్ని అవతరించవలసిగా కోరుతూ రాధా మనోహర్ దాస్ గారిని తమ అనుగ్రహ భాషలను అందించవలసిగా కోరుతున్నాం. శ్రీ భద్రకాళీ మాతకి, శ్రీ భద్రకాళీ మాయకి, శ్రీ భద్రకాళీ మాయకి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనందరి పుణ్య విశేషం, మా భాగ్యం అమ్మవారి యొక్క సన్నిధికి రావడము, అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవ వేళ వీరభద్ర స్వామి యొక్క భద్రకాళి యొక్క అనుగ్రహం పొందడానికి అమ్మవారు అర్చకోహి స్వయం విష్ణు చర రూపీ నసంశయ అన్నారు. అంటే కదిలేటువంటి విష్ణువే అర్చకుడు, కదలకుండా ఉండేటువంటి వాడు లోపలివాడు అని చెప్పారు. అలా వారే అమ్మవారి యొక్క ప్రతినిధి, వారే మమ్మల్ని ఆహ్వానించారంటే అమ్మవారే ఆహ్వానించినట్టు. మనం అందరం గ్రహించవలసింది ఏంటంటే, మనందరి ఈగో వలన నైనా మాట్లాడకండి, నైనా ఒక్క నిమిషం ఆలోచన చేయకండి. మనందరం ఈగో చేత ఈశ్వరుడికి దూరం అయిపోతున్నాం. మనందరం ఏబిసిడి అని చదువుకున్నాం. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాచ్, బి ఫర్ బాల, సి ఫర్ క్యాచ్, డి ఫర్. కానీ మా గురువు గారు ఏం చెప్పారంటే ఏ ఫర్ అసోసియేషన్, అంటే సత్సంగం చెయ్యండి. ఇప్పటిదాకా వారి సత్సంగంలో ఉన్నామా, ఉంటున్నామా, ఇది భాగ్యం. ఏ ఫర్ అసోసియేషన్, పెద్దలతో కూడి ఉండాలను, ఇది ఏ గుర్తుపెట్టుకోండి. మరి బి ఫర్ బుక్స్, పుస్తకాలు చదవాలి. నిన్న కూడా నేను ఇక్కడ హిందూ సమ్మేళనంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను. మన దేశం కానీ ప్రపంచం కానీ ఇప్పుడు ఎంత పాడైపోవడానికి కారణం ఏంటంటే కొన్ని సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాల్లో రెండు ఎడారి మత సిద్ధాంతాలు, ఇంకోటి ఇతర దేశం నుంచి వచ్చిన ఒక రాజకీయ సిద్ధాంతం. మన దేశానికి సంబంధం లేదు, కానీ వాళ్ళ సిద్ధాంతాలు పుస్తకాల రూపంలో మన దేశానికి వచ్చింది. అవునా కదా? ఆ పుస్తకాల ఆధారంగా ఒక మతంలో తీవ్రవాదులు తయారై కొత్త దేశాలను గుర్తిస్తూ కొంతమంది జరుగుతున్నారు. ఇంకో పుస్తకం ఆధారంగా మత మార్పిడి చేస్తూ మన కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నారు. ఇంకో పుస్తకం ఆధారంగా మన విభజిస్తూ ఉన్నారు. మరి చెడ్డ చేసే పుస్తకాలు 3, 4 ఉన్నాయి. మరి మంచి చేసే పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? భగవద్గీత మనది, అవునా కాదా? కోతరామాచార్య గారు ఎక్కడ పుట్టాడు? ఇక్కడైనా? ఆయన పుట్టిన జిల్లాలోనే ఉన్నామా? మరి ఆయన ఏం రాశారు చెప్పండి, ఏం రాశారు? అందరూ చెప్పండి. భాగవతం, అందరూ చెప్పాలి. భాగవతం, భాగవతం, భాగవతం అంటే భాగవతం అదుతుందా? కాబట్టి మరి భాగవతం రాసినటువంటి పోతనామాచుల వారు పుట్టిన స్థలంలో మనం కూడా పుట్టి, మరి మీరు సిగ్గుపడకుండా నిజం చెప్పండి. నేను 2 నెలల క్రితం వచ్చినప్పుడు అడిగాను, నిన్న అడిగాను, మళ్ళీ అడుగుతాను. మా ఇంట్లో భాగవతం ఉంది అన్నవారు చేస్తుంది. నిజాయితీ పనులు వీళ్ళందరికీ చెప్పలు పెట్టండి, లేని వాళ్ళు. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను. మా ఇంట్లో టీవీ లేదు అన్నది చేస్తాను. చెప్పారా? కెమెరా చెప్పండి. అసలు టీవీ లేని ఇల్లు 4, 3 ఉన్నాయి. అంటే అన్ని ఇళ్లలో టీవీ ఉంది. టీవీ చూడవమ్మా. ఏమవుతుందంటే టీవీ ఎందుకు చూడాలంటే అక్క ఏమన్నదక్కో అంటుందేమో. మంచిది, నన్ను గుర్తుపెట్టుకోండి. ఒక ముఖ్య విషయం ఏంటంటే, మనం అందరం డబ్బులు సంపాదించినా సంపాదించకపోయినా, పేరు సంపాదించినా సంపాదించకపోయినా, పదవి సంపాదించినా సంపాదించకపోయినా మరణిస్తాం, చచ్చిపోతాక. ఎప్పుడు అమ్మాయిలాగే ఉంటుందా? 10 ఏళ్ళకు 15 ఏళ్ళకు అమ్మ అవుతుందా? అమ్మ ఎప్పుడు అమ్మలాగే ఉంటుందా? అమ్మమ్మ అవుతుందా? అవునా కదా? మనం అందరము మనం చనిపోయాక మన పేరు ముందు
LATE అని పెడతారు. అంటే మనం గొప్పలమైనా కాకపోయినా LATE వస్తుంది. అదే గొప్పలమైతే GREAT వస్తుంది. అమ్మ లేట్ అయ్యేది ఎలాగే అయిపోతాం, లేట్గా అయినా లేట్గా తొందరగా అయినా లేట్ అయిపోతాం. కాబట్టి లేట్ అవ్వడం గొప్ప కాదు, గ్రేట్ అవ్వడం గొప్ప. ఆ గ్రేట్ అవ్వడం కోసం బుక్స్ చదవండి. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను ఒక ఏకాదశి పేపర్ ఇవ్వండి. ఈరోజు ఏకాదశి చాలా గొప్ప రోజు. ముందు మీ అందరితో ఏకాదశి పేరు చదివిస్తాను. అదే ఏకాదశి ఉపవాసం చేయకపోయినా చేసిన ఫలితం అది చాలా మంచి రోజు. ఎంత భాగ్యం ఉంటే అన్నమయ్య చెప్పినట్లుగా మనం అందరం లోపల ఏం భావించాలంటే ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా. మనందరం భాగ్యవంతులం. ఈ భాగ్యం ఏంటంటే 2 కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు ఉండేటువంటి ఈ మానవ జన్మ పర్ఫెక్ట్ గా భారతదేశంలో వచ్చింది. అది కూడా భద్రకాళి అమ్మవారి సన్నిధిలో వచ్చింది. ఎందుకంటే భాగ్యం అదృష్టం ఉందా? కోటల పుట్టిన నేలలో పుట్టినందుకు మనం పొంగిపోవాలా వద్దా? భద్రకాళి ఉన్న చోట పుట్టినందుకు మనం ఆనందించాలా వద్దా? భద్రాచల రాముడు ఉన్న చోట పుట్టినందుకు మనం ఆనందించాలా వద్దా? గర్వించాలా వద్దా? శాస్త్రజ్ఞ రంగాచార్యులు గారు, పోతన మార్చుడు, ఎందరో మహానుభావులు పుట్టినటువంటి ఈ నేలలో పుట్టినందుకు మనం గర్వించాలి, ఆనందించాలి. అలాగే మన ధర్మం యొక్క విలువ మనం తెలుసుకోవాలి. తెలిసిన వారికి తెలిసినటువంటి మంచి విషయాన్ని ఇతరులు చెప్పాలి. ఏ ఫర్ అసోసియేషన్, బి ఫర్ బుక్స్. మరి ఇవాటి నుంచి ఏకాదశి చాలా మంచి రోజు. ఇవాటి నుంచి నేను రాత్రి పడుకునే లోపల నేను ఒక్క పేజీ అయినా భగవద్గీత కానీ భావత కానీ చదువుతానండి. చదివే పడుకుంటానంటే అలవాటు చేస్తానమ్మా. శ్రీ పోతరామార్చుల వారికి, శ్రీ భద్రకాళి వారికి మూడో విషయం కూడా చెప్తాను. సి ఫర్ చాంటింగ్. మనం భగవన్నామాన్ని చెయ్యాలి. మనమే చేయగలం. కుక్కలు చేస్తాయా, పిల్లులు చేస్తాయా? అందరూ చూసారు. ఇప్పుడు వీళ్ళందరూ చక్కగా వేద విద్యార్థులు. వాళ్ళంతా చదువుకుంటే ఎంత బాగుందండి. ఆ వైబ్రేషన్ ఎంత బలమైంది అసలు. మనం అలాంటివి ఏం చెయ్యం. హాయ్ బ్రో అంటుంటాం. రోజుపోగానే ఏమనాలి? హాయ్ బ్రో అనాలా? అనకూడదు. ఏమనాలి? ఫోన్ ఎత్తగానే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భద్రకాళి, శ్రీమాత్రే నమః, ఓం నమః శివాయ, హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ. ఇలా ఏదైనా అన్నారు. జై మార్కండేయ, అది 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 పట్టాలి. అది మానేసి హలో హలో ఏంటి నువ్వు హలో హలో అంటే ఎప్పుడు వచ్చి చెడు అంటారు. అదేంటా? ఈ శ్లోకం చెప్పండి. ఈ 3 అయిపోయిన తర్వాత ఒకసారి 2 చేతులు పైకెత్తండి. ఈ రోజు మరి ఏకాదశి విష్ణు ప్రీత్యం చక్కగా హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. నమ పార్వతీపదే, హర మహాదేవ. ఆఖరి ముక్క చెప్పేసి నేను బయలుదేరుతాను. చాలా దూరంలో ఉపన్యాసం ఉంది. ఆ ఆఖరి ముక్క డీపర్ డివోషన్. ఏది పడితే అది తినేయకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు తినేయకూడదు. మండి భోజనం విన్నారా? వెంటనే తినేసుకుంటారు ఈ బయటికి కదా. మండి అంటే ఒక జంతువుల సమూహం ఒంటరిగా ఉండి పిల్లులకి, కుక్కలకి, కోళ్ళకి, పద్దులకి ఒంటరిగా తొట్టిలో వేస్తే అన్ని కలిపి తింటుంటాయి. అలా ఒకరికి ఒకరు సలయో ఒకరు తింటుంటారు. దాన్ని మండి భోజనం అంటారు. ఎడారి దేశంలో వాళ్ళకి ఫుడ్ ఉండదు కాబట్టి ఓ జంతువు దొరకగానే అందరూ తీసుకుంటారు. మనకేం మాయలోగం అండి. అది మండి భోజనం కాదు, మంది భోజనం. అలాంటివి చేయకండి. అలాగే ఆదివారం నాడు పురి, మధు, మాంస, తైల వర్జితాని. ఆదివారం నాడు ఇలాంటి పరిగమాల పళ్ళు చేయకూడదు. అంటే ఏమిటి? అర్థమైందా? అదవుతుందా? ఏది పడితే తినకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. భగవంతుడు నోరు ఒకటే ఇవ్వలేదు, మెదడు కూడా ఇచ్చాడు కదా. డీపర్ డైట్
లేదా అవుతుంది ఫైట్. ఐ కెనాట్ కీప్ ఫైట్, ఐ హావ్ టు ఫ్లై లైక్ ఏ కైట్, జస్ట్ ఐ గేవ్ స్మాల్ బైట్. అని అర్థమైందా? సరదాగా చెప్పాను. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మనం అందరం ఈ పుణ్యదినాన ఇక్కడ ఇంత పుణ్యకార్యంలో పాల్గొనే భాగ్యం కల్పించినందుకు మనం అమ్మవారికి స్వామివారికి కృతజ్ఞత తెలుపుతూ ఏకాదశి పేరు చెప్పేసుకుందాం. అందరూ ఈ ఒక్క శ్లోకం చెప్పే కదా చెప్తాను. అందరూ చెప్పండి. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే దీని అర్థమైంది, ఏకాదశి నాడు మనం ఇంత పుణ్యం చేస్తున్నాము, మన భాగ్యం. కానీ మానవ జన్మ వచ్చినందుకు కాలాన్ని వ్యర్థం చేయకూడదు. ఎందుకని? కాలాన్ని వ్యర్థం చేస్తే కాలం కొంచెం గడిచిపోతుంది, ఎప్పుడు వచ్చేస్తాడు. ఎప్పుడు వచ్చిన తర్వాత నువ్వు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేవు, లాక్కుపోతాడు. నువ్వెవరైనా సరే, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా. చూసాం కదా, మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అంతా వెళ్ళిపోయారు కదా. కాబట్టి యమస్య కరుణాన దేవుడి దయుడులో కాబట్టి మనం మంచి పనులు వెంటనే చేయాలి. మంచి పని ఏమిటి? ఇదిగో ఇలా కళ్యాణోత్సవంలో పాల్గొనడము, అభిషేకంలో పాల్గొనడము, భగవన్నామం చేయడం, వినడము, చదవడము, చెప్పడము, ఇలా ఎప్పుడు మంచి విషయాలతో గడపండి. చక్కగా ఏకాదశి పేరు చెప్పుకుందాం. పాపమోచని ఏకాదశి, కామదా ఏకాదశి, వరుధిని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపరా ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, శయనా ఏకాదశి, కామికా ఏకాదశి, పవిత్రారోపిణి ఏకాదశి, అన్నదా ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిరా ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమా ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రద ఏకాదశి, సత్తిల ఏకాదశి, భైమి ఏకాదశి, విజయ ఏకాదశి, అమలకి ఏకాదశి, పరమ ఏకాదశి, పద్మిని ఏకాదశి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. గోవింద గోవింద. శ్రీ మార్కండేయ స్వామికి, శ్రీ వీరభద్ర స్వామికి, భద్రకాళి మాయకి, శ్రీ భద్రేశ్వర స్వామికి నమ. పార్వతీపదే హర హర మహాదేవ. స్వామి ఒక్క క్షణం, చాలా ఆనందం. ఏకాదశి కదా, ఇది ఒక్కటి చెప్పకపోతే అసంతృప్తి అయిపోతుంది. ఇది అనుకోని వరం. మన అర్చక స్వామి వారు, ప్రధాన అర్చక స్వామి వారు అమ్మవారి యొక్క ప్రతినిధిగా, అమ్మవారే నన్ను పిలిచినట్టుగా భావిస్తాను. ఈ ఒక్క ముక్క చెబితే సంతోషంగా. నాన్న ఏమిటంటే, నోరిచ్చినందుకు ఏం చేయాలో పెద్దలు చెప్పారు, సరదాగా చెప్పారు, కానీ అందులో మంచి భావం ఉంది. ఒకసారి చెప్పేద్దాం. చెప్పండి అందులో. ఇది చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, స్వామివారి నవ్వు కూడా వస్తుంది. చెప్పండి. నారాయణ 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 అనుకోరాదా, నారికే చేరా ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు కొంచెం చప్పట్లు కొడుతూ, కృష్ణ అంటే కష్టము లేదు, కృష్ణ అంటే కష్టం
నరకం లేదు. అచ్యుత అంటే ఆపదరాదు. అచ్యుత అంటే ఆపదరాదు. రామ అంటే రోగము లేదు. రామ అంటే రోగం లేదు. నారాయణ అంటే నరకము రాదు. నారాయణ అంటే నరకం రాదు. గోవిందంటే గొడవే లేదు. గోవిందంటే గొడవే లేదు. గోవిందంటే గొడవే లేదు. గోవిందంటే గొడవే లేదు. గోవింద 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 వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద. సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీ అందరికి గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణ కావాలా, నరకం కావాలా, శిక్షణ కావాలా, కష్టం కావాలా? నీకేం కావాలో నీకు తెలుసు, ఎలా సంపాదించాలో నీకు తెలుసు. నిన్న పోలీసారు మాకు అన్నంలో పులుసు, ఇంకా మాట్లాడితే మనం అయిపోతాం అలుసు. శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. చాలా సంతోషం. అయ్యా మన గౌరవనీయులు నగర ప్రథమ పౌరులు శ్రీమతి గుండు సుధారాయణ దంపతులు మనం రాధా మనోహర్ దాస్ గారిని అమ్మవారి శేషవస్త్రాలతో సత్కరిస్తారు. వారిని రాధా మనోహర్ దాస్ గారిని సత్కరించవలసిందిగా ప్రారంభిస్తూ స్వాగతం. एकम द्वे त्रीणि चत्वारि लोके बिंबमानो